వీర్రాజు పానకాలు గిఫ్ట్ పట్టుకొని విహారి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకా పానకాలు వీర్రాజు ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తారు. అయ్యా, మనల్ని చూసి వాళ్ళు కొడితే ఏం చేస్తారు, ఎలా తప్పించుకుంటారు, మీరు రాగానే రండి రండి అని వెల్కమ్ చెప్తారనుకుంటున్నారా అని పానకాలు అడుగుతూ ఉంటే, అదంతా నేను చూసుకుంటాను లేరా, నీకెందుకురా బాధ అని వీర్రాజు అంటూ ఉంటాడు. అయ్యా, మనల్ని కొడతారేమోనయ్యా, నాకు చాలా భయంగా ఉంది అని పానకాలు నడుస్తూ భయపడుతూ ముందు వెళ్తూ ఉంటాడు. రే యాగరా, ఇక్కడ యజమాని నువ్వా నేనా అని అంటూ ఉంటే, మీరే అయ్యగారు అని పానకాలు చెప్తాడు. మరి నువ్వేంట్రా యజమానిలాగా ముందు వెళ్తున్నావు, వెనకాలరా అని అనుకుంటూ ఇద్దరు గిఫ్ట్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా అలా కొంతమంది లోపలికి వస్తూ ఉంటారు. గిఫ్ట్ పట్టుకొని లేడీస్ అంతా వస్తూ ఉంటే విహారీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అంతలో ఒక ఆవిడ వచ్చి విహారీతో మాట్లాడుతూ ఉంటే వీర్రాజు పానకాలు ఇద్దరు విహారిని దాటుకొని వెళ్తూ ఉంటారు. మీరు వెళ్ళండి అమ్మా అని తనని పంపించి, ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు అని విహారీ వాళ్ళని అడుగుతూ ఉంటాడు. అది కాదు విహారీ, ఎంత కాదనుకున్నా మనం బంధువులం కదా అని వీర్రాజు చెప్తూ ఉంటే, నువ్వు బంధువువేంటి, నువ్వు మా శత్రువి అని విహారీ మాట్లాడుతూ ఉంటాడు. అది కాదు విహారీ, నా తప్పు తెలుసుకున్నాను, నా కొడుకు చేసిన పనిష్మెంట్ తప్పుకి నాకెందుకు ఇలా చేస్తున్నావు అని వీర్రాజు మాట్లాడుతుంటే, అప్పుడే భక్తవత్సలం అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. పోనీరా విహారీ, వెళ్ళనివ్వు, వాడు ఎంత కాదన్నా మన మనిషే కదా అని అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ బాబాయ్ అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. ఇంకా నువ్వు లోపలికి వెళ్ళు అని విహారీకి నచ్చజెప్పి వీర్రాజుని భక్తవత్సలం లోపలికి పంపిస్తాడు. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత అంబిక మంచిగా రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటుంది. అప్పుడే పండు లక్ష్మి అంబిక వైపు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఏంటక్కడ అని యమున వాళ్ళు చూస్తూ ఉంటారు. విహారీ యమున ఇంకా వసుధ, పద్మాక్షి, అంబిక ఇద్దరు కలిసి అంబికని తీసుకొని వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని అలా చూసి వీళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని ఇలా చూడాలనే వదిన మీ అన్నయ్య కోరుకున్నది అని యమున చెప్తూ ఉంటే, అవును అత్తయ్య, మిమ్మల్ని ఇలా చూడాలనే నాన్న కోరుకున్నాడు, మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అత్తయ్య, అదే నాన్నకు కావాల్సింది, మాకు కూడా కావాల్సింది అని విహారి కూడా చెప్తూ ఉంటాడు. మేము ఎప్పుడు ఇలానే ఉంటాం లేరా అని వాళ్ళు ముగ్గురు చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే ఎంత కన్నుల పండుగగా ఉందో వదిన అని యమున మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీ ముగ్గురు దిష్టి తీపించుకోండి అమ్మా, మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే దిష్టి తగిలేలా ఉంది అని సహస్ర కూడా చెప్తూ ఉంటుంది. సరే లేవే అని అంటారు. ఇంకా యమున ఏమో, అమ్మ అంబిక పూజ చేద్దువు కానీ రా అని అంబికని పిలుస్తుంది. ఇంకా అంబిక అలా వెళ్తూ ఉంటే అప్పుడే వీర్రాజు గిఫ్ట్ పట్టుకొని లోపలికి వస్తాడు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ, నువ్వెందుకు వచ్చావు అని అంబిక సీరియస్ అవుతూ ఉంటుంది. అది కాదు చెల్లమ్మ, నీ పెళ్లి జరుగుతుందని తెలిసి గిఫ్ట్ ఇద్దామని వచ్చాము అని అంటూ ఉంటే, గిఫ్ట్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, నువ్వు మా శత్రువి, నువ్వు మా ఇంటికి రావడం ఏంటి అని అంబిక తిడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే భక్తవత్సలం వచ్చి మళ్ళీ సర్ది చెప్తే, ఇంకా సరే అని గిఫ్ట్ తీసుకొని, పండు ఈ గిఫ్ట్ అక్కడ పెట్టు అని పండుకి ఇస్తుంది అంబిక. ఇంకా లక్ష్మికి డౌట్ వచ్చి, అసలు ఇతను ఇలా గిఫ్ట్ తీసుకురావడం ఏంటి, ఆ గిఫ్ట్ ఎందుకు నాకు డౌట్గా అనిపిస్తుంది పండు, ఒకసారి చూద్దాం పదా అని పండు లక్ష్మి ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇంకా అది వీర్రాజు చూసి పానకాలు చూసి వీర్రాజుకు చెప్తూ ఉంటాడు. అయ్యా, వాళ్ళు గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారయ్యా, అందులో బాంబు ఉంది, ఆ బాంబు పేలితే ఇక్కడే చనిపోతామయ్యా మనం అని పానకాలు చెప్తూ ఉంటే, నువ్వు ఆగరా అని వీర్రాజు ఆపుతూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళు గిఫ్ట్ ఓపెన్ చేస్తే అందులో మామూలుగా గిఫ్ట్ మాత్రమే ఉంటుంది. ఇందులో గిఫ్టే ఉంది అమ్మ అని పండు చెప్తాడు. అవును కదా అని లక్ష్మి కూడా అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడుకొని మళ్ళీ అక్కడికి వస్తారు. ఇంకా అప్పుడు వీర్రాజు, నేను వెంటనే వచ్చి మారిపోయానని చెప్తే నమ్మరని తెలుసు, అందుకే బాంబు అందులో పెట్టలేదు, మీ ఫ్యామిలీని చంపకుండా నేనెందుకు వెళ్తాను, ఫ్యామిలీ మొత్తం చనిపోవాల్సిందే కదా అని వీర్రాజు అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత పానకాలు వీర్రాజు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఇలా వచ్చి బాంబు పెట్టామని ఏదైనా తెలిస్తే విహారీ బాబు మనల్ని కుమ్మేస్తాడయ్యా అని పానకాలు చెప్తూ ఉంటే, అలా ఎలా తెలుస్తుందిరా, తెలియనివ్వంలే, అందుకే వీళ్ళు ముందు కనిపెడతారని, నన్ను నమ్మరనే నేను ఆ గిఫ్ట్ మాత్రమే తీసుకొచ్చాను, బాంబు పెట్టలేదురా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అంబిక అక్కడికి వచ్చి, అన్నయ్య ఇట్రా అని పిలుస్తూ ఉంటుంది. అయ్యా, మీ దేవుడిచ్చిన చెల్లెలు పిలుస్తుందయ్యా అని పానకాలు చెప్తాడు. ఇంకా వీర్రాజు అంబిక దగ్గరికి వెళ్తాడు. ఇంకా అంబిక, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటే, నీ పెళ్ళి చూద్దామని వచ్చామమ్మా అని వీర్రాజు చెప్తాడు. నువ్వు పెళ్ళి చూడ్డానికి వచ్చావో, నువ్వు ఏం ప్లాన్ చేసి వచ్చావో నాకు తెలుసు, పగతోనే ఏదో ప్లాన్ చేసుకొని వచ్చున్నావు, ఏదో స్కెచ్ తోటే వచ్చావు, ఇక్కడ నా పెళ్ళికి మాత్రం ఆపాలి, అప్పుడు నీ కొడుకుని చంపేస్తాను, జైల్లో ఉన్న కొడుకుని అని అంటూ ఉంటుంది. జైల్లో ఉన్నాడు కదా, ఈమె ఎలా చంపేస్తుంది అని వీర్రాజు మనసులో అనుకుంటూ ఉంటే, ఎలాగైనా చంపేస్తాను, కానీ ఈ పెళ్ళి జరగడం నాకు చాలా ఇంపార్టెంట్, నువ్వు పెళ్ళికి వచ్చావు కాబట్టి చూసి హ్యాపీగా వెళ్ళిపోయావా, సరే లేదని పెళ్ళి ఆపడానికి ఏదైనా ప్రయత్నం చేసావా, ఏం చేస్తానో నాకే తెలియదు, నా గురించి నీకు తెలుసు కదా అని అంబిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.
ఇంకా ఇదంతా చాటుగా చూస్తున్న లక్ష్మి నిన్నటి వరకు పెళ్ళంటేనే వద్దన్న అంబికమ్మ ఇప్పుడెందుకు పెళ్ళి చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది, అసలు దీని వెనకాల ఏముంది తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు విహారీ రూమ్లో ఉంటాడు. అప్పుడే ఒక ఫోన్ వస్తుంది. చెప్పండి అని విహారీ అంటాడు. ఇంకా ఎక్కడికొచ్చారు వస్తున్నా అని మాట్లాడి సడన్గా అంటే అతని వైపు నుండి ఎవరు మాట్లాడుతున్నారనేది తెలియదు. విహారీ అక్కడికి రమ్మని చెప్తాడు. విహారీ ఇంట్లో నుండి బయటకు వస్తాడు. ఆ మాటలు విని సహస్ర విహారిని ఫాలో అవుతూ వస్తుంది. ఇంకా విహారీ వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. రే ఈ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్లా, ఇందులో నా లైఫ్ మ్యాటర్ ఉంది, దీన్ని రిపేర్ చేయించాలా, ఇంట్లో పెళ్లి హడావుడి ఉండడం వల్ల నేను బయటికి రాలేకపోతున్నాను, ఇది ఒక మంచి రిపేర్ షాప్ నీకు తెలిసింది ఉందన్నావు కదా అక్కడ ఇచ్చేరా అని విహారీ చెప్తూ ఉంటాడు. అయినా ఫోన్లో లైఫ్ మ్యాటర్ ఏంటి అని సహస్రకి డౌట్ వచ్చి ఫాస్ట్గా వెళ్ళి పద్మాక్షిని పక్కకు లాక్కొని వెళ్ళి రూమ్లోకి తీసుకుని వెళ్ళి డోర్ పెడుతుంది. ఏంటి ఏం చేస్తున్నావు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. అమ్మ బావ ఒక ఫోన్ని రిపేర్కి ఇచ్చాడు, నా లైఫ్ మ్యాటర్ అని అంటున్నాడు, నాకు ఎందుకో భయంగా ఉందమ్మా అని అడుగుతూ ఉంటే ఇంకేముందా భయపడేది, వదిలేసే ఫస్ట్ మనం లక్ష్మిని బాగా చూసుకోవాలి, ఇప్పుడు మనము వారసుడు రావడమే ఇంపార్టెంట్ మనకి, నువ్వన్నీ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు ఇప్పుడు విహారీ ఏదో చేస్తున్నాడని విహారీని ఫాలో అయ్యి వెళ్ళి నువ్వు అది తెలుసుకున్నా కూడా ఆ విషయం విహారీకి తెలిసి మళ్ళీ ఈ ఐవీఎఫ్ సంగతి కూడా బయటపడుతుంది, మొదటికే మోసం వస్తుంది, నువ్వు సైలెంట్గా ఉండు అని పద్మాక్షి సహస్రకి వార్నింగ్ ఇస్తుంది. అది కాదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటే నోరు ముయ్, చెప్పింది చెయ్యి, నోరు మూసుకొని ప్రెగ్నెంట్ లాగా నటిస్తూ ఇంట్లో నార్మల్గా ఉండు, ఈ లేనిపోని పిచ్చి పిచ్చి పనులు ఏవి చెయ్యకు అని పద్మాక్షి కోప్పడుతుంది. ఇంకా సరే అమ్మా అని సహస్ర అంటుంది. ఇంకా తర్వాత పూజారి గారు పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడే అందరూ ఉంటారు. ఆ పూజారి గారు పిలిచి అమ్మ పూలదండలు విడి పూలు తీసుకురండి అమ్మ అని చెప్పడంతో లక్ష్మి సరే అండి తీసుకొస్తాను అని వెళ్తుంది. ఇంకా అంబిక అక్కడికి రాదు. ఇంకా లక్ష్మి పండు వెళ్ళి లక్ష్మి పూలదండలు తెస్తుంది. పండు ఏమో విడి పూలు పట్టుకొని వస్తాడు. సడన్గా అక్కడి వరకు వచ్చిన తర్వాత పూజారి గారు అబ్బాయిని తీసుకురండి అమ్మ అని చెప్పడంతో సరే పూజారి గారు నేను వెళ్తాను అని విహారీ వెళ్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి వాళ్ళు అక్కడికి వస్తారు. పండు లక్ష్మి ఒకరికొకరు తగులుకొని పూలదండలు ఆ ప్లేట్లంతా పైకి ఎగిరిపోతాయి. ఇంకా అలా ఒక దండ విహారీ మెడలో ఆ పూలదండల్లోది, ఒక దండ విహారీ మెడలో, ఒక దండ లక్ష్మి మెడలో పడతాయి. ఆ విడి పూలన్నీ వాళ్ళ మీద పూల వర్షంలా కురుస్తూ ఉంటాయి. ఇంకా అలా లక్ష్మి పడిపోకుండా విహారీ పట్టుకుంటాడు. అలా ఒకరినొకరు అలానే చూసుకుంటూ చాలాసేపు ఉండిపోతారు. ఇంకా సహస్ర పద్మాక్షి చాలా కోపంగా చూస్తూ ఉంటారు.